డైరెక్టర్ హరీష్ శంకర్ పై ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారని చెప్పేసి ఇద్దరి మధ్య కొంచెం దూరం కూడా పెరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం పెరిగింది అనుకోవచ్చా? సో పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ గారు సో ఆయనతో ఎప్పుడు పనిచేస్తారని చెప్పి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే తనకు తెలుసు అనమాట తన అభిమాన హీరోని ఎలా చూపించాలి ఫ్యాన్స్కి అని చెప్పి. సో అదేవిధంగా గబ్బర్ సింగ్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు ఆయన. సో గబ్బర్ సింగ్ చిత్రం రీమేక్ దబంగ్కి రీమేక్గా వచ్చింది. సో దానికి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా నీట్గా దాన్ని రెడీ చేసి సాంగ్స్ కానీ మొత్తం కూడా డైలాగ్స్ అన్నీ కూడా పవర్ఫుల్గా ఉండేలాగా రాసుకుని సో అన్నీ కూడా ఫ్యాన్స్కి నచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దారు. సో తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి ఆయన అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. సో మరి ఈ సినిమా విజయ్ నటించిన తేరి అలా మన తెలుగులో పోలీసుడు అనే పేరుతో వచ్చింది. సో దానికి రీమేక్ అని కూడా చాలా మంది మాట్లాడుకున్నారు, కానీ లేదు దానిపైన వర్క్ చేసాం, ఆ మూల కథ అందులో ఉంటుందేమో కానీ మిగిలిన స్క్రీన్ ప్లే అంతా కూడా కంప్లీట్ చేంజ్ ఉంటుంది, ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఉండదని కూడా హరీష్ శంకర్ గారు ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. సో అయితే ఇప్పుడు షూటింగ్కి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న డేట్లు చాలా తక్కువ. సో మనం చూసాం హరిహర వీరమల్లు కూడా సినిమా ఫినిష్ చేయాలని ఆయన చాలా ఫాస్ట్గా డేట్స్ ఇచ్చి అక్కడ ఎక్కడైతే అమరావతిలో ఉంటున్నారో అక్కడే సెట్స్ చేయించుకుని అక్కడే వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఓజీ కూడా ఆయన షూట్ చాలా పకడ్బందీగా కంప్లీట్ చేశారు. సో ఓజీ కూడా త్వరలో రిలీజ్కి రెడీ అవుతుంది. సో ఇంకా మిగిలిందల్లా ఉస్తాద్ భగత్ సింగ్, అది కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 3 ఏళ్ళు దాటిపోతుంది ఆ సినిమా స్టార్ట్ అయ్యి కూడా. సో మధ్యలో ఎన్నో అవాంతరాలు రాజకీయంగా కానీ అటు ఏదో ఒక రకంగా షూటింగ్లు డేట్లు లేకపోవడం కానీ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరుసపెట్టి డేట్లు ఇస్తుంటే దాన్ని హరీష్ శంకర్ గారు మాత్రం సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే హరీష్ శంకర్ గారి దగ్గర ఫుల్ ప్లెడ్జ్డ్గా స్క్రిప్ట్ అనేది రెడీ అవ్వలేదు. సో మళ్ళీ ఆయన సెట్కి వచ్చే టైంకి ఆ రోజు షెడ్యూల్ అంతా చేసి పెట్టుకోవాలంటే మళ్ళీ ఆ ముందు రోజు సీన్లకి దీనికి కనెక్షన్ లేకపోవడం అదొక ప్రాబ్లం. అట్లానే మొత్తం ఆయన రెడీగా లేరు ఆ పిక్చర్ మొత్తం తీయడానికి, ఎందుకంటే మొత్తం కూడా ఆయన అనుకున్న కథ అంతా వేరే మారిపోవస్తుంది. సో ఇప్పుడు ఆయన వచ్చే టైంకి రెడీగా ఉండట్లేదు ఏ రకంగా అయినా కానీ. సో స్క్రిప్ట్ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ రోజుతో ఎన్ని సీన్లు చేయించుకోవాలి, సో ఒక సీనా 2 సీన్ల దానికి రీటేకులు పడితే ఎలా చేయాలి, ఫైట్లు అయితే ఎలా రీటేక్ చేయాలి, సో ఇంత తత్తంగా ఉంటుందన్నమాట. సో మనం చూసాము ఆయన లుక్ చూస్తే కనుక చాలా బాగుంది సినిమాలో లీక్ అయిన ఫుటేజ్ నుంచి. సో మరి హరీష్ శంకర్ గారు అయితే తీయడంలో విఫలం అవ్వరు, కానీ మరి ఇక్కడ కథ రాసుకుని ఆయనకు చెప్పి ఆయన ఒప్పించి ఆయన ఉన్న డేట్ని సద్వినియోగించుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారని తెలుస్తుంది. దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్టర్పై సీరియస్ అయ్యారని తెలుస్తుంది అనమాట. సో డేట్స్ని వాల్యుబుల్గా వాడుకోండి, సో ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది, ఉన్న దాంట్లో ఫినిష్ చేయడం నేర్చుకోండి అని చెప్పే విధంగా ఆయన్ని మందలించడం జరిగిందంట. సో మరి అది దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ గారు మరి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారా లేకపోతే ఏంటి అనేది ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకైనా ఎప్పుడైనా కూడా హరీష్ శంకర్ గారి మీద అయితే ఫ్యాన్స్కి ఆ నమ్మకం అలా ఉంటుంది. సో మరి ఆయన ఆ నమ్మకాన్ని ఉస్తాద్ భగత్ సింగ్కి నిలబెట్టుకుంటారని ఫ్యాన్స్ బాగా నమ్ముతున్నారు.